మన బాలశౌరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి రవీంద్ర గారు, వారికి మద్దతుగా విచ్చేసినటువంటి రామకృష్ణ గారు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్లో మనమంతా కూడా కష్టపడి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం కలిపి పోరాటం చేద్దాం, నిజాయితీగా పోరాటం చేద్దాం. మనం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనేది ప్రధానమైన ధ్యేయం. మీరంతా కూడా ఇవాళ మన ర్యాలీ చాలా స్లోగా వెళ్తూ ఉంది. కారణం ఏంటంటే మనకి 10 గంటల లోపే మన మీటింగ్లో ర్యాలీని పూర్తి చేసుకోవాలి. పోలీసు ఆంక్షలు ఉంటాయి కాబట్టి మీరు సహకరించి కొంచెం ముందుగా అందరూ కూడా ప్రయాణం చేయవచ్చు, స్పీడ్గా ప్రయాణం చేయవలసిన సీను మీరంతా కూడా స్పీడ్గా ప్రయాణం చేయండి. మీరంతా కూడా మనం ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొల్లు రవీంద్ర గారిని, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇవాళ బందర్లో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే దానికి బాలశౌరి గారు తీసుకొచ్చినటువంటి నిధుల వల్లే పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అభివృద్ధిలో ఇవాళ బాలశౌరి గారు చాలా పార్లమెంట్ సభ్యులుగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన సమయం ఆసనమైంది. అనేక కుతంత్రాలకి వైసీపీ వాళ్ళు పాల్పడతారు. ఏ రకమైన కుతంత్రాలైనా తిప్పికొట్టి మనమంతా కూడా బాలశౌరి గారిని, కొల్లు రవీంద్ర గారిని అఖండ మెజార్టీ వలసిందిగా గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి త్వరగా దారి వలసిందిగా కోరుతా ఉన్నాం. చాలా అవసరం. సీని గారు మీరంతా ఒకసారి మా అందరికీ తెలుసు, ఇక్కడ కొరియర్ సీని గారు అన్నయ్యడానికి ఇక్కడ ఇచ్చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఎన్నిసార్లు బ్యానర్లు కడితే బ్యానర్లు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఇవాళ కొత్త సంస్కృతి ఇక్కడ మరి చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసి కూడా ముగ్గురు వేలేసుకున్నారు. ఈ రోజు క్లాసులు కూడా తీసుకొచ్చారు. బుద్ధి క్లాసులు ఇచ్చారటండి. క్లాసులే అనుకోవాలి కదా. జై తెలుగుదేశం, జై